మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి యొక్క పరిశుద్ధ నామములు ఈ దినదిన జీవాహారము దైవకృప అనే వాక్య పరిచర్యలను వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి చక్కటి కృపను దేవుడు ఈ దినాన్ని కూడా మనకు అనుగ్రహించి ప్రభువు యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ దినాన్ని ప్రారంభించేటువంటి కృపను అనుగ్రహించినందున ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ దినం నూతనముగా వీక్షిస్తున్నటువంటి బిడ్డలకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఈ యొక్క దినదిన జీవాహారము దైవకృప అనే వాక్య పరిచయకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగే మరి ప్రార్థన అవసరత తెలియపరుస్తున్నటువంటి ప్రతి బిడ్డ ప్రార్థనను కూడా ప్రార్థనలో మేము చేరుస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు కార్యాలు చేస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ నిన్నటి దినం వరకు మనం ధ్యానిస్తున్నటువంటి ఓ అద్భుతమైనటువంటి గ్రంథము, అనేక విషయాలు నేర్పిస్తున్నటువంటి గ్రంథము ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గ్రంథము నుండి మనము ఇంచుమించు 14 భాగాలను నిన్నటి వరకు మనము ధ్యానించాం. అవునా, 14 భాగాలు మనము ధ్యానించాం. ఈరోజు 15వ భాగంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. అయితే ఇంతవరకు మరి మిగతా భాగాలు చూడని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీ సమయాన్ని సరిచూసుకుని తప్పనిసరిగా మరి ఆ యొక్క భాగాలని కూడా ప్రప్రథమైనటువంటి భాగాల నుండి చూడగలిగితే అనేకమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోగలరని తెలియపరుస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ 15వ భాగంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. 15వ భాగంలోనికి ప్రవేశించే ముందు 6వ అధ్యాయం 11వ వాక్యం నుండి మనము ధ్యానించబోతూ ఉన్నాం. 11వ వాక్యాన్ని చదువుదాం. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మొర్దెకైకి ఆ వస్త్రములను ధరింపజేసి ఆ గుర్రము మీద అతనిని ఎక్కించి రాజవీధిలో అతని నడిపించుచు రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారము చేయుతగునని అతని ముందర చాటించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మా స్తుతులపై ఆసీనుడైనటువంటి మా పరమ తండ్రి, నాయన, ఇంతవరకు మీ ఆరోగ్యకరమైనటువంటి రెక్కల చాటున మమ్మలను, మా కుటుంబాలను, సంఘ బిడ్డలను కాచి కాపాడినందున వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన్ని ప్రభువా, ఇదిగో చదవబడినటువంటి భాగాన్ని నేను మేము ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాం. మీ చిత్తమైతే ప్రభు ఎన్ని వాక్యాలు మేము ఆలోచన చేయగలమో లేదా ధ్యానించగలమో మీ కృపను అనుగ్రహించండి. నిన్నటి వరకు ఓ అద్భుతమైనటువంటి వర్తమానాల ద్వారా మమ్మలను బలపరిచి ఉజ్జీవపరిచి ఆధ్యాత్మికమైనటువంటి ఫలాలతో మమ్మల్ని నింపినందుకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 15వ భాగాన్ని కూడా మీరే మాకు బోధించమని, అయా మీ బోధన మాకు అనుగ్రహించండి. మీ ఆత్మ సహాయం చేయండి. మీ ఆలోచనలు, మీ ఉద్దేశంలో మాకు నేర్పి, అయా ఇదిగో మీకు ఇష్టలైనటువంటి సంఘముగా, నేను మీకు ఇష్టలైనటువంటి కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని మలుచుకోమని, అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రతి వారి యొక్క ప్రార్థన అవసరతను మీరు ఆలకించి వారి యొక్క అక్కలను ఎరిగి వారి అవసరతలను తీర్చమని సహాయం చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీ నామమునికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు అను పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ దేవుని స్వాస్థ్యమా, దైవజనమా, మరి చదవబడుచున్నటువంటి భాగాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన మనము చేయాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, నిన్నటి దినాన్ని మనం మరి ధ్యానించి ఉన్నాము. మొర్దెకై ఎక్కడ గుమ్మం యొద్ద ఉండేవాడు. అయితే హామాను ఎక్కడ ఉండేవాడు? అధికారుల పైన ఉండేవాడు. రాజు తర్వాత అధికారులందరి పైన ఆయన ఉండేవాడు. అయితే ఇక ఒక రాజు గణపరిస్తే ఎటువంటి ఘనతకు కారణమైనటువంటి కార్యాలు సిద్ధపరచాలి అనేది రాజు అడిగినప్పుడు పలానా అని చెబుతూ ఉంటాడు. అయితే తన మనసులో ఏమనుకున్నాడట? రాజు గణపరిస్తే నన్ను తప్ప మరి ఎవరిని
ఘనపరుస్తాడు అని అనుకుని చక్కగా మంచి కోరికలు కోరాడు. ఏమేమి కావాలన్నాడు? ఒకటి, రాజవస్త్రాన్ని ధరింపచేయాలి అన్నాడు. రెండవది, రాజు యొక్క గుర్రాన్ని ఎక్కించాలి అన్నాడు. మూడవదిగా, రాజు యొక్క రాజ్యాధికార కిరీటాన్ని ధరింపజేయాలి అన్నాడు. ఈ మూడు కాక పరల ఏమన్నాడు? వీధి వీధి కూడా, ఊరంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ఊరేగింపుతో, అవునా, మనకు వాడుక భాషలో ఎలాగట, ఊరేగింపుతో చాటిస్తూ మరి ఆ ఊరంతా కూడా తిరిగి ప్రకటింప చేయాలి అని అతడు కోరాడు. కోరినప్పుడు వెంటనే రాజు ఏమన్నాడు? నీవు చెప్పినవన్నీ కూడా ఒక్కటి తప్పిపోకుండా ఎవరికి చేయమన్నాడు? మొర్దెకైకి నీవే దగ్గరుండి చేయించాలి, నీవే చాటించాలి, నీవే తిప్పాలి ఊరంతా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక చక్కటి మాటను నిన్న గమనించాము. ఎప్పుడైతే ఈ హామాను మొర్దెకైని నష్టపరచాలని, మొర్దెకైని హతము చేయాలని ఒక ఇంకేమనాలంటే దాన్ని ఒక స్వార్థపూర్వకమైనటువంటి ఆలోచనతో రాజు సన్నిధికి అతడు బయలుదేరి వచ్చాడు. ఈ లోపులోనే పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడ కార్యం జరిగించాడు? రాజు యొద్ద రాజగృహములో దేవుని కార్యాన్ని జరిగించేశాడు. జరిగిన తర్వాత ఇతడు తీసుకొచ్చినటువంటి ప్లాన్ అంతా కూడా ఏమైపోయింది? రివర్స్ అయిపోయింది, అవునా, ఉల్టా అయిపోయింది. కొన్ని సందర్భాల్లో మనకి విరోధముగా రూపింపబడినటువంటి ఆయుధం ఏది కూడా వర్ధిల్లనీయడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన వాక్యం సెలవిస్తూ ఉన్నది, నాకు విరోధమైనటువంటి, అవునా, విరుద్ధమైనటువంటిది ఏది కూడా రూపింపబడినా అది ఏమవుతుందట? వృద్ధి కాదు, కొనసాగింపలేరు. అది ఖచ్చితంగా ఆగిపోద్ది, అది ఖచ్చితంగా ఉల్టా అయిపోద్ది, వ్యర్థమైపోద్ది. కనుక ఆయన అంటాడు, ఏది కూడా నాకు విరోధంగా నిలబడడం జరగదు. అయితే ఇతడు పెద్ద ప్లాన్ మీద వచ్చాడు. హామాను మొర్దెకైని తెల్లవారుదిలోకి ఏం చేయాలనుకున్నాడు? ఉరి తీయాలి అనుకున్నాడు. ఉరితాడు కూడా సిద్ధపరిచాడు. ప్లానింగ్ అంతా కూడా వేసుకుని వచ్చాడు. కేవలం రాజు యొక్క ఆజ్ఞ కొరకు వచ్చాడనమాట. అయితే రాజే మరి అక్కడ గమనించినట్టుగా ఉన్నాం, లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని గమనించాం. ఎక్కడ మరణ అంచుల్లోనికి వెళ్ళబోయేటువంటి మొర్దెకైని ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం అంటే ఏమిటి? గుర్రం, అవునా. రాజవస్త్రాలు ధరింపజేశాడు. రాజ్యాధికార కిరీటం ధరింపజేశాడు. ఎప్పుడైతే ఈ దుష్టుడు ఒక విశ్వాసిని పాడు చేయాలని లేదా నశింపజేయాలని ఆలోచన చేస్తాడో, అది కాస్త మనం సహిస్తే కనుక పరిశుద్ధాత్మ దేవుని కార్యం అక్కడ అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొర్దెకై అదే పరిస్థితిలో దేవునికి అప్పగించుకున్నాడు. ఎన్నోసార్లు మొర్దెకై మీద వీడు వెళ్తూ వస్తూ కోపగించాడట, బహుగా కోపగించాడట. అయితే ఇక్కడ మిగతా భాగాన్ని చూస్తే, తరువాత మొర్దెకై రాజు గుమ్మమునొద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం ఒక దినాన్ని మనం చదువుకున్నాం, నిన్నటి దినాన్ని. ఎక్కడ ఏమిటట? వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉంటున్నాడు? మొర్దెకై మీద బహుగా కోపగిస్తూ ఉన్నాడట. ఈ దినం మాత్రం ఏమైంది? తల దించుకున్నాడు. నిన్నటి వరకు తల ఎత్తుకుని పెద్ద అధికారులందరికంటే నేను ఒక గొప్ప అధికారిగా రాజు నన్ను చేశాడు అని అహంకారమైనటువంటి గర్వముతో రోజు మొర్దెకై ఎదుట ఎలా ఉండేవాడట? కోపంతో వెళ్ళేవాడట. ఎప్పుడైతే అవకాశం కుదురుతుందో మొర్దెకైని చంపేద్దామని అధికారంతో ఆలోచన చేశాడు. మొర్దెకై గుమ్మము యొద్ద ఉన్నంత కాలము నా యొక్క పదవి వలన నాకు లాభము లేదు అన్నాడు, ప్రయోజనకరము లేదన్నాడు. ఇవన్నీ కూడా దొంగ ఆలోచనలన్నీ కూడా వీడికి సాతానుబుద్ధులు, ఇవన్నీ కూడా సాతానుబుద్ధులు బయలుపరచబడుతూ ఉన్నాయి. అయితే దేవుడు విడిచిపెట్టాడా? ఇక్కడ మనం చూస్తే ఎలా వెళ్తున్నాడటాడు? చివరికి తల దించుకుని ఏం చేశాడు? తల దించుకుని తల కప్పుకున్నట దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడట. ఎక్కడ ఆగలేదు. అంతకు ముందు అయితే పెత్తనాలు చేసుకుంటూ పెద్ద స్టెప్పులు వేసుకుంటూ మొర్దెకై ఎదుట, అవునా, మొర్దెకై మీద ఎటకారపు జోకులేస్తూ హేళన చేస్తూ ఇష్టం వచ్చినట్టు కోపగిస్తూ
ఇన్ని ప్రదర్శించేవాడు ఈరోజు మాత్రం ఎలా వెళ్తున్నాడట? తల దించుకుని గుడ్డ కప్పుకుని త్వరగా వెళ్ళిపోతున్నాడట ఇంటికి. మధ్యలో ఎక్కడ కూడా ఆగట్లేదు. ఏవయ్య, గుమ్మం వద్ద ఉన్నటువంటి ఆ మొర్దెకాయిని నీకంటే గొప్పగా గనపరిచాడయా అని అందులోకి చచ్చిపోతాడు కదా. అందుకు ఇటువంటి మాటలు వినలేక వాడు ఏం చేస్తున్నాడు? డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక 14వ వాక్యాన్ని చూస్తే 13వ వాక్యాన్ని హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరుషుకును స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరుషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హాబావును త్వరపట్టెను. దేవునికి మహిమ కలుగునగాక. వీరు సెకండ్ ప్లాన్ వేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవునా? మొదటి ప్లాన్ అయిపోయింది. రెండో ప్లాన్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ భార్య ఎంత కఠినరాలో చూడు. ఆ మొర్దెకై యూదుడై ఉండి అక్కడ ఉన్నంత కాలము నీ అధికారానికి ఏమనుంది? నీ అధికారానికి నష్టము కలుగుతూనే ఉంటుంది అంటుంది. అయితే చెడు ఆలోచనలు, చెడు సలహాలు ఎక్కువ మంది ఇస్తూ ఉంటారు మనకి. కానీ సరే, ఇప్పుడు తప్పైపోయింది, కనీసం అతనిలో కాస్త మారు మనసు వస్తే బాగుంది కదా. కానీ ఇప్పుడు అసలు మ్యాటర్లోనికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఏమైందట? వెంటనే ఎస్తేరు యొద్దకు వెళ్ళవలసి వచ్చింది. ప్రేమ విందుకు ఆహ్వానించారు కదా. ఆ ప్రేమ విందుకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దాం. 7వ అధ్యాయంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. రాజును హామానును రాణి అయిన ఎస్తేరు నొద్దకు విందునకు రాగా రాజు ఎస్తేరు రాణి, నీ విజ్ఞాపన ఏమిటి? అది నీకు అనుగ్రహింపబడునను. నీ మనవి ఏమిటని? రాజ్యములో సగము మట్టుకైనను నీకు అనుగ్రహించేదనని 2వ నాడు ద్రాక్షరసపు విందులో ఎస్తేరుతూ నిన్ను. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్నటి దినం అనుకున్నాం. ఒక దినం ఆల్రెడీ విందైపోయింది. ఇప్పుడు ఎన్నో దినమట? 2వ దినంలోనికి వారు ప్రవేశించారు. ఈ 2వ దిన ఆ విందు కార్యక్రమంలో మరలా ఏమని అడుగుతున్నాడు ఆయన? నీకు నచ్చినది నువ్వు కోరుకో. అవును, రాజ్యములో సగభాగం నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు వెనకాడొద్దు, నువ్వు అడుగు అని ప్రేమతో రాజు రాణితో తెలియపరుస్తూ ఉన్నది. తర్వాత విషయం ఏమిటట? అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైనా ఎడల రాజవైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవ తర్వాత. సంహరింపబడుటకును హతము చేయబడి నశించుటకును నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజావగు తమరిని శ్రమపరుచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహష్వేరోషు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు? వాడేడి అని రాణి అగు ఎస్తేరును అడగగా ఎస్తేరు
మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను భయక్రాంతుడాయను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడు, ఇప్పుడు ఎంత చక్కటి మాటలు అక్కడ మనం వింటూ ఉన్నాం. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన, ఎస్తేరు ఏమో వారి మధ్యలో నిలిచి ఉన్నది, చక్కగా మాట్లాడుతూ ఉన్నది. అక్కడ రాజు ఏమో చక్కటి కోరిక నువ్వు కోరుకో అని తెలియపరిచాడు. అయితే నాకు ఏ కోరిక లేదు, నా మనవి నీవు ఆలకించాలి, నా ప్రార్థన నీవు ఆలకించాలి. ఇదిగో నా స్వకీయులు, నేను, నా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరం కూడా మేము చనిపోబోతూ ఉన్నాము. ఇటువంటి భయంకరమైనటువంటి దుస్థితిలో, దుష్ట కాలువలో మేము ఉన్నాము అని మొరపెట్టినప్పుడు ఎవడు ఆ దుష్టుడు అంటున్నాడు. అవునా కదా? ఏమన్నాడక, నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము. 4వ వాక్యం, మేము దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఎలైనగా మా విరోధిని తప్పించుకున్నట్టుకే మేము రాజావగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు. అందుకు రాజైన అహస్వేరోసు ఈ కార్యము చేయుటకు తన మనసు దృఢపరుచుకున్న వాడెవడు, వాడేడి అని రాణియగు ఎస్తేరు నడుగగా, ఎస్తేరు ఏమంటుంది, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అంటున్నాడు. ఎవరంటుంది? ఈ యొక్క ఎస్తేరు అక్కడ స్పష్టం చేస్తూ ఉంది, హామాను ఎవడట? దుష్టుడు. దుష్టుడు అంటే ఎవడు? దుష్టుడంటే సాతానుడు. అవునా? దుష్టత్వం వాడి నుండి వస్తుంది. దుష్టుడు అని మరొక భాగంలో మనం చూడవచ్చు చక్కగా. వాడు సాతానుని దుష్టునితో పోల్చాడు. దుర్మార్గుడు, దుష్ట ఆలోచన కలిగినటువంటి వాడు. ఇవన్నీ కూడా వాడి విడుదలే. ఇక్కడ కూడా ఎస్తేరు ముఖం మీద చెబుతూ ఉంది, ఈ దుష్టుడే నా ప్రజలను, నన్నును చంపాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు అని రాజుకు మనవి చేసిన వెంటనే ఇక్కడ విందుకు పిలిచింది, ఏదో బహుమతి వస్తుంది, ఏదో గణపరుస్తుంది అని ఏమనుకున్నాడు ముందు? ఎవరిని పిలవలేదు. ఏమనుకున్నాడు ముందు? ఎవరిని పిలవలేదు, నన్ను మాత్రమే పిలిచారు అంటే, పైగా ఎవరితో? రాజుతో నన్ను పిలిచారు అంటే, అబ్బబ్బబ్బబ్బ మన లెవెలు ఎక్కడికి వెళ్ళిపోయిందో అనుకున్నాడు. వెంటనే ఆ పిలుపు వచ్చిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత అట్ట మొర్దెకాయ మీద ఎలాగున్నాడు? బహు కోపంగా చూసి, అవునా, వెళ్ళిపోయాడు. తర్వాత మరలా దెబ్బ మీద దెబ్బ. దేవుడు ఎక్కడ కొడుతున్నాడు? దెబ్బ మీద గోడు కొడుతున్నాడు. ఎక్కడ పడిపోతాడో చూడు చివరికి. ఒక విశ్వాసిని ఇరికించాలని, ఏడిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి అపవాదికి ఒకరోజు ముగింపు రాబోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. సాతానుడి యొక్క కార్యాలు లయపరచడానికి ప్రభువు ఆత్మ సిద్ధముగా ఉంటాడు. ఎప్పుడు ఎంటర్ అవుతాడో తెలియదు, కానీ మన సహనాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. వాస్తవానికి మొర్దెకై కత్తి తీసి దూసి అతన్ని చంపేయగలడు. అంత బలవంతుడు, అంత ఒక జ్ఞానవంతుడు కూడా. కానీ అతను ప్రార్థనాపరుడు అని మనం గమనించాం. అవునా? దేవుని యందు ఆనుకున్నవాడు, దేవుని భయభక్తులతో ఆరాధించేటువంటి వ్యక్తి కనుక అతడు నేరాలు చేయటానికి సిద్ధపడలేదు, కానీ నమ్మకాన్ని మాత్రం ప్రదర్శించాడు. ఎక్కడ? రాజు యొక్క, అవునా, ద్వారం యొద్ద. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడ చూస్తే ఈ దుష్టుడు ఆ స్వకీలందరినీ ఒకే రోజు చంపాలని ఆలోచన చేసినప్పుడు ఈ భయంకరమైనటువంటి ఆలోచనను వ్యతిరేకముగా ఇక్కడ జరుగుతూ ఉంది. తర్వాత ముందు చదువుదాం. ఏమనుంది అక్కడ? ఎస్తేరు ఏడవ వాక్యం. రాజు ఆగ్రహం ఉంది ద్రాక్షారసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హాని చేయనుద్దేశించెనని హామాను తెలుసుకుని రాణి అయిన ఎస్తేరు ఎదుట తన ప్రాణము కొరకు విన్నపము చేయుటకై నిలిచెను. దేవునికి స్తోత్రం కలుగునగాక. నిన్నటి వరకు ఎలా ఉన్నాడు? విన్నపం అంటే క్షమాపణ అడగడానికి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. రాజు ఇక నన్ను ఏం చేయబోతూ ఉన్నాడు?
చంపేయబోతూ ఉన్నాడు, నాకేదో కీడు తలంచుచూ ఉన్నాడని ఇతనికి అర్థమైపోయి ఎవరిని పట్టుకుంటున్నాడు? రాజును పట్టుకోవట్లేదు, కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటున్నాడు? రాణిని కాకాపడదాం, రాణిని బ్రతిమలాడదాం, రాణి వద్ద నుండి క్షమాపణ పొందుదాం అని అక్కడ వేచి ఉన్నాడట. తర్వాత భాగాన్ని చూద్దాం. నగరు వనములో నుండి ద్రాక్షారసపు విందు స్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండి ఉన్న శయ మీద హామాను బడి ఉండుట చూచి, వీడి ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా అని చెప్పాను. ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు మూసుకు వేసిరి. రాజు ముందర నుండు సండులలో హర్బోనా అనునొకడు, ఏలినవాడ చిత్తగించుము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరితీయుటకు హామాను చేయించిన 50 మూరలు ఎత్తుగల ఉరికొయ్య హమాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణ్ణి ఉరితీయుడని ఆజ్ఞ ఇచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమైంది ఇప్పుడు? ఉరికొయ్య సిద్ధపరిచినవాడు ఎవడు? హామాన్. ఇప్పుడు ఆ ఉరికొయ్య ఎక్కి చనిపోబోతున్నవాడు ఎవడు? హామాన్. ఇదేంటి? అతన్ని చంపాలనుకున్నాడు, తిరిగి ఇతడే చనిపోబోతూ ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ గమనిస్తే ఇక్కడ హర్బోనా అని ఒకడు, ఎవరు? సంజుడు, నపుంసకుడు. ఆ సమయాన్నే వచ్చి సాక్ష్యం ఇవ్వాలా వాస్తవానికి రాజు ఎదుట? అవునా? అంటే అక్కడ డిస్కషన్ ఎక్కువ జరుగుతూ ఉంది. వీడు ఎంత మూర్ఖుడా, ఇన్ని రోజులు నేను గమనించకుండా వీడిని ఎక్కడ కూర్చోబెట్టాను? నా ప్రక్కన అధికారులు అందరూ ఉంటే వారందరికంటే పైగా సింహాసనం వేసి వీడిని కూర్చోబెట్టాను. వీడు నా ఇంటికే ఎసరెట్టిలాగా ఉన్నాడు. వీడు చాలా ప్రమాదమైనటువంటి మనిషి అని గ్రహించాడు రాజు. అసలు కోపగించి అక్కడికి వెళ్ళిపోయినటువంటి రాజు మరలా ఎందుకు తిరిగి రావాలి? మరలా తిరిగి వచ్చిన తర్వాత ఆ సీన్ కరెక్ట్గా ఎందుకు చూడాలి? తర్వాత మళ్ళీ దానికి సాక్ష్యంగా ఒక నపుంసకుడు వచ్చి, ఇదిగో ఈ విధంగా మొర్దెకైని చంపాలని ఒక ఉరి తాడు సిద్ధపరిచాడు అని ఆ సాక్ష్యం అక్కడ చెప్పాలి. ఇదంతా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏంటట? ప్లానింగ్. శత్రువుని ఏ విధంగా ఇరికించబోతూ ఉన్నాడో పరిశుద్ధాత్మ దేవుడు. వాడికి అంతు చిక్కదు. వాడు అనుకుంటాడు విశ్వాసిని తరుముతూ ఉన్నాను అనుకుంటాడే తప్ప, కానీ వాడే వెళ్ళి ఏమైపోబోతూ ఉన్నాడు? అవునా? వాడే చిక్కబోతూ ఉన్నాడు. ఆ యొక్క విశ్వాసిని బంధించాలని లేదా చిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, కానీ అవకాశం దేవుడు ఇవ్వడు. ఆఖరి క్షణాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంటర్ అయిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 2 వాక్యం ఉన్నాయి, చదవాలి చూడండి. కాగా హామాను మొర్దెకైకి సిద్ధము చేసిన ఉరికొయ్య మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి కార్యము తెలుసా? తెల్లవారుదులోకి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరిగించకపోతే ఆ రాత్రి వాస్తవానికి మొర్దెకైని ఏం చేసేవారు? వీళ్ళు ఉరి తీసేసేవారు. ఎలా ఉరి తీసేస్తారండి? ఈయన రాజుగుమ్మం ఎదుట ఉన్నాడు కదా అంటే ఎలాగైనా కూడా వీళ్ళు చేస్తారు. వీరు పై ఎత్తు ప్లాన్లు వేసేస్తూ ఉంటారు. ఒక విశ్వాసిని సంఘములో నుండి తొలగించాలన్నా, ఒక న్యాయవంతుణ్ణి చంపేయాలన్నా, ఒక చక్కటి సాక్ష్యం పొందినటువంటి బిడ్డని మరి తృణీకరించాలన్నా లేదా అవమానపరచాలన్నా అనేక విధాలుగా ఈ సాతాను సంబంధులు, సాతాను పిల్లలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతూ ఉన్నాయంటే సాతానుడి ద్వారా జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి మొర్దెకైలో పాపం ఉందా? ఏదైనా నేరం చేసాడా? తన స్వకీలు పోని ఏదైనా రాజ్యానికి నష్టం కలిగిస్తూ ఉన్నారా అంటే ఏమాత్రము కూడా నష్టం కలిగించట్లేదు. వాస్తవానికి ఇతడు అసలు పాపం ఎందుకు పెట్టుకున్నాడు? మొర్దెకై కేవలం అతడికి
నమస్కారము పెట్టట్లేదని, నమస్కారము కొరకు మనం ఎన్ని నమస్కారం పెట్టలేదని తన ఆలోచన, తన ప్లానింగ్ అంతా కూడా మనం చూసుకుంటూ వస్తే దగ్గర 3 భాగాలు చదివి, ఒక్క చిన్న పొరపాటు, నమస్కారం పెట్టలేదని వాడిలో ఎంత విరోధం పెరిగిపోయింది, ఎంత అహం పెరిగిపోయింది, ఎంత గర్వం పెరిగిపోయింది, ఎంత నరహత్య చేయడానికి సిద్ధపడ్డాడు అనేది ఆలోచన చేస్తే చివరికి దానికి ప్రతిఫలం ఏం పొందాడట? ఊరితాడు తన పీకిగే చుట్టుకుంది, తన పీకిగే చుట్టుకుంది. మనం ఎప్పుడైనా సరే ఒకడికి మేలు చేయాలట, మేలు చేయకపోతే, ఒకవేళ చేయలేకపోతే చేయకపో, కానీ కీడు మాత్రం చేయవద్దు అంటాడు. నీకు మేలు చేసే సామర్థ్యత, శక్తి నీ వద్ద ఉంటే చేయి, తప్పులేదు. అది ఎవరికి చేయాలో వారికి చేయి, లేదా మౌనంగా నీవు ఉండాలి, దేవునికి ప్రార్థించాలి. అంతే తప్ప దేవునికి విరోధముగా ఆలోచన చేసి, అవునా, కీడును మాత్రం మనం జరిగించడానికి వీల్లేదు. దేవుని యొక్క ప్రేమను బట్టి మనము ఎదుటివాన్ని ప్రేమించాలి తప్ప కీడుగా కానీ స్వార్థంగా కానీ ఆలోచన మనము చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం ఒకరికి మేలుకరంగా బ్రతకాలి తప్ప, ఒక నమ్మకంగా బ్రతకాలి తప్ప అపనమ్మకస్తుడిగా, అవిశ్వాసిగా, మరి అన్యాయస్తుడిగా, స్వార్థపరుడిగా, అవునా, ఇటువంటి రీతిలో మనము బ్రతకకూడదు. దేవునికి ఇష్టడిగా మనము బ్రతకాలి. కనుక ఈ దినాన్ని, ఈ భాగాలు నిజంగా అద్భుత కార్యం. దేవునికి స్తోత్రం. అధ్యాయం దాటి మనం ఈ దినం త్వరగా వెళ్ళాము, మంచిది. ఇక ఫుల్గా 2 అధ్యాయాలు మాత్రం ఉంటాయి. 10 అధ్యాయాలు ఈ యొక్క ఎస్తేరు గ్రంథం. ఈ 10 అధ్యాయాలు కూడా అతి త్వరలోనే మనం ధ్యానించబోతూ ఉన్నాం. అయితే ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, అత్యంత ప్రియులైనటువంటి మీకు మరొకసారి మా వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుని మరి ఈ మాటలు ముగించబోతూ ఉన్నాం. చిన్న ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడ, సర్వాధికారి, సార్వభౌముడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఇంతకాలము నాయన మీ యొక్క రెక్కల చోటున మమ్మల్ని కాచి కాపాడి ఈ దినాన్ని ప్రభు మీ జీవవాక్యాన్ని ధ్యానించేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. నేను ఇదిగో చదవబడుతున్నటువంటి భాగాలను మాకు నేర్పిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదువురాని వారు ఎందరో చూస్తూ ఉన్నారు నాయన. ఇద్దరు చక్కగా సాక్ష్యాన్ని కూడా ఇచ్చారు ప్రభువా. నాయన ఆ వాక్యాలను చక్కగా వారు చదివినట్టుగానే వారి హృదయాల మీద ముద్ర వేయబడుతూ ఉన్నాయి. నేను ఎంతో చక్కగా అర్థమవుతుందని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధ ఆత్మ సహకారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. వీక్షిస్తున్నటువంటి వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్యలో సహకరిస్తూ అనేకులకు పంచుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, జత పని వారిగా ఉన్నారు. వారిని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. వారికి కావలసినటువంటి ప్రతి అవసరతను తీర్చమని వేడుకుంటూ ఉన్నాం. వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి బిడ్డలను, వారి పరిచర్యలను, సేవకులను మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా మీరు విస్తరింపచేయమని, దీవించి ఆశీర్వదించమని, అనేకులకు ప్రభువా ఇది దీవెనకరంగా నేను మారు మనస్సును అనుగ్రహించి మీ రాజ్యవాసులుగా నైనా ముద్రించబడటానికి ఈ వాక్య పరిచర్యలను మీరు బలముగా వాక్యాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మెట్టుకు ఈ దినాన్నంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటూ నాయన మహిమయు ఘనతయు ప్రభావం మీ నామమునికి ఆరోపిస్తూ యేసుక్రీస్తుల వారి యొక్క శ్రేష్టమైన నామమును ప్రార్థించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈ మాటలన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.